చెప్పండి ప్లీజ్. ఈ జన సైనికులకు ఆవేశం తప్పితే ఆటంకం తప్పితే ఇంకేం ఉండదు అనేది రాష్ట్ర ప్రజల్లో అందరికీ తెలుసు. ఈ సినిమా ఈయన ఆడించుకుంటే ఏంది, ఆడించుకోకపోతే ఏంది, మాకు నష్టం లేదని నేను ఇప్పటికి 10 సార్లు చెప్పా. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి నువ్వు నీకు ఒక అత్యున్నతమైనటువంటి ఏమండి డిప్యూటీ సీఎం అనే ఒక పదవి ఇచ్చారు. అది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాకపోయినప్పటికీ కూడా నీకు ఇచ్చారు కాబట్టి నీ నియోజకవర్గ ప్రజలకి నష్టం జరుగుతుంది, నీకు నష్టం జరుగుతుంది అంతే తప్పితే మాకు నష్టం. నీ సినిమాలు బాగుంటే ఆడుతాయి, లేకపోతే ఆడవు. నువ్వు ఎంత ప్రమోషన్ చేసినా, నీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంత ప్రమోషన్ చేసినా మనం చూసినావు కదా. వీరమల్లు ఏమైందో. రైతుల కోసం మనకు సిగ్గుగా వచ్చి ప్యానల్ లో మాట్లాడుతుంటే అసలు ఎంత గిట్టుబాటు ధర ఇచ్చారో తెలుసా పోనీ గతంలో, ఇప్పుడు ఎంత గిట్టుబాటు ధరలు వస్తున్నాయో తెలుసా మనకి. మీరు ఆత్మహత్యలు అన్నారు మొన్న అసెంబ్లీలో, మరి చదవలేదే? రైతులు ఇంతమంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి అసెంబ్లీలో లిస్టు చదవాలి కదా. మరి ఏ మంత్రి, ఏమి వ్యవసాయ సంఘానికి సంబంధించిన మంత్రి గాని లేకపోతే హోం మంత్రి గాని ఇంత జరిగింది, ఇంత నష్టం జరిగిందని ఎక్కడ చదవలేదే? గుడ్డగాల్చి ముఖం మనం ఏదో దమిడి లెక్కలు చెప్తే ఎలాగవుతుంది? మనకు సబ్జెక్ట్ జీరో. ఈ జన సైనికులకు ఆవేశం తప్పితే ఆటంకం తప్పితే ఇంకేం ఉండదు అనేది రాష్ట్ర ప్రజల్లో అందరికీ తెలుసు. అంటే ఎవడో మాట్లాడాలంటే వాటికి జగన్మోహన్ రెడ్డి గారిని చాలా మంది మాట్లాడుతున్నారు కదా. ఈ ప్యానెల్ లో కూర్చున్న ఈవిడ కూడా గోల్డ్ మాట్లాడింది కదా. వెళ్ళి తననే అర్థం, వెళ్ళి మోకాల మీద నిలబెట్టి మాట్లాడమనే అర్థం. ఎట్లా ఏం మాట్లాడు? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే మనకు నచ్చినటువంటి రాజ్యాంగం చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో అయిపోతుందంటే మొన్నే ఏఎంసీ ఒక లిస్ట్ ఇచ్చింది. ఏమిచ్చిందో తెలుసా? ఉన్నటువంటి క్రిమినల్లో అత్యున్నతమైనటువంటి ఫస్ట్ ర్యాంకు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి 3rd ప్లేస్ ఇచ్చారు. క్రిమినల్ లో దేంట్లో పరిపాలనలో బాగుంటాయి కాదు, క్రిమినల్ లిస్టులో ఇచ్చినటువంటి లిస్ట్ అది. అక్కడ చెన్నైలో కూడా మన మీద క్రిమినల్ కేసు ఆల్రెడీ ఫైల్ అయ్యింది. మనీ నీతులు చెప్తే ఎట్లయితది? ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు 1000 రూపాయలు హెచ్చించి మీరు ప్రజలకి మీరు బెనిఫిషియల్ అని చెప్పేసి 1000 రూపాయలకి వేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? కూర్చున్నప్పుడు పేటిఎం కుక్కలు, పేటిఎం మనుషులని నోరు జారి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. మీకన్నా పెద్ద పేటిఎంలు ఎక్కడున్నారు? మీకన్నా పెద్ద ఆర్టిస్టులు, పేటిఎం ఆర్టిస్టులు ఎక్కడున్నారు? మీకు సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటే సబ్జెక్ట్ మీద మాట్లాడండి. అనవసరంగా ఫోన్ చేసుకొని పేటిఎం లోనంటే మీకన్నా పెద్ద పేటిఎంలు ఎవరు లేరు ఈ రాష్ట్రంలో. ఆ టీడీపీ అధికార ప్రతినిధి ఎవరో వచ్చారు గాని ఒక్కసారి కూడా నువ్వు రైతు కోసం మాట్లాడాల. మళ్ళీ నేను రైతు అంటుంది. రైతుల కోసం మాట్లాడే నైతిక హక్కులు ఈ కూటమి ప్రభుత్వానికి లేవు.